హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడైతే టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. పల్లి చట్నీకి అన్నీ ఫ్రై చేసేసాను. కావాల్సినవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో అయితే తీసుకున్నా. అందులోనే కాస్త కొబ్బరి కూడా వేస్తున్నా. కొబ్బరి కూడా వేసుకుని అందులో సాల్ట్ కూడా వేసి మిక్సీ అయితే పట్టేసాను చట్నీ. ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నాను. మీరైతే ఏం టిఫిన్ వండుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే వెళ్తుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసాను. దోశలు అయితే వేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను. వారు అయితే తింటున్నారు. వారి టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వంట అయితే చేయాలి. ముందుగా అయితే రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు రైస్ అయితే కడిగేసుకొని రైస్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే పొటాటో కర్రీ చేద్దామని కర్రీకి కావాల్సినవి కట్ చేస్తున్నాను. అలాగే ఒక పక్కన రైస్ అయితే అయిపోయి వచ్చింది. రైస్ అయితే అయిపోయింది. ఒక పక్క స్కూల్ టైం అయితే అవుతుంది. ఇప్పుడైతే ఫాస్ట్గా వంట అయితే చేసేయాలి. ఇప్పుడు రైస్ అయితే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే కర్రీ కోసం అయితే ఒక కుక్కర్ అయితే తీసుకుని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత అందులో టమాటా కూడా వేసి ఫ్రై చేశాను. ఆ టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత అందులోనే కాసంత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేశాను. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పొటాటోస్ అయితే వేసుకోవాలి. పొటాటోస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న దాకా అందులోనే కాసంత కారం, సాల్ట్, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వంట అయితే అయిపోయింది. మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఆమె స్కూల్కి వెళ్ళిపోయాక ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకుని పూజ చేసుకుందామని దేవుడి దగ్గర పూజ సామాను అన్నీ క్లీన్ చేసుకుని నీట్గా ఇప్పుడైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. బొట్లు అయితే పెట్టేసుకొని పక్కన దేవుడు మందిరం కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని నీట్గా దేవుడి ఫొటోస్ అన్ని తీసి క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టేశాను. ఇప్పుడైతే నీట్గా అమర్చుకోవాలి. నీట్గా అమర్చుకొని ఇప్పుడైతే పూజ అయితే చేసుకున్నాను. ఈ లోపల మా చిన్న పాప కూడా అయితే లెగిసిపోయింది. ఆమె అయితే స్నానం అయితే చేయించేశాను. నాతో పాటు పూజ కూడా చేసింది. ఆమెకైతే పూజ చేయడం అయితే ఎంత ఇంట్రెస్టో. ఇప్పుడైతే పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే నా కోసం అయితే దోశలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను మా పాప కలిసి టిఫిన్ అయితే తినేస్తాము. టిఫిన్ అయితే అయిపోయాక బయట బట్టలు ఉన్నాయని బట్టలు కూడా ఆరేసేసాను. ఆఫ్టర్ నుంచి వీడియో అయితే ఏం తీయలేదు. బయట ఆరేసిన బట్టలు కూడా ఆరిపోయినాయి. నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఈ లోపల అయితే మా వారు కూడా వచ్చేసారు. మా వారి కోసం అయితే టీ అయితే పెట్టేశాను. టీ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.